తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మేము ఎప్పుడు వీడియోస్ చేస్తున్నా మీరందరూ చెప్పేదానికి ఏముందిలే, ఈజీయే, కోపం వచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలా దూరంగా ఉండాలి అని ఆలోచిస్తాం. కానీ అసలు నిజంగా కోపం వస్తున్న మనిషి పర్స్పెక్టివ్ మనం ఎందుకు థింక్ చేయట్లేదు? వాళ్ళకి కోపం వస్తున్నప్పుడు వాళ్ళు ఎలా దాన్ని ఆపుకోగలరు, లేదంటే తట్టుకోగలరు, ఈ విషయం గురించి అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. కోపం వచ్చిన వాళ్ళు కానీ ఏదైనా ఒక ఫీలింగ్ ఆ పడుతున్న వ్యక్తి పర్స్పెక్టివ్ నుంచి కాకుండా ఎప్పుడు ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, మనం వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఇలా చూస్తున్నాం. కానీ అసలు ఆ పడుతున్న వ్యక్తి ఫీలింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ని వాళ్ళు ఎలా ట్యూన్ చేసుకోగలరు? యా, సో కోపం వస్తున్నవాడు ఎలా డీల్ చేయాలి? ఎస్. ఓకే, సో ఎప్పుడు మన అటే చెప్పాం కాబట్టి సరే. అయితే కోపము ఎవరికైనా ఎనీ ఫీలింగ్ ఫర్ దట్ మ్యాటర్ వచ్చి బాడీలో సెటిల్ అయ్యాక ఒక మెయిన్ పార్ట్ ఆఫ్ మన బ్రెయిన్ని హైజాక్ చేస్తుంది. అదే విచక్షణ అని, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని, మన మైండ్లో ఉండే మేజర్ విచక్షణ. నేను కోపం వస్తే ఇలా బిహేవ్ చేయకూడదు అని నాకు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చెప్పే ఒక సెంటర్ కట్ ఆఫ్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ లోబోటమీ. ఓకే, సో బ్రెయిన్ ఒక పార్ట్ ఆలోచించి కోపం వచ్చింది కానీ ఎలా డీల్ చేయాలి ఏంటి అని ఆలోచించనివ్వదు, అరిచేస్తుంది. అలాగా ప్రిమిటివ్ బ్రెయిన్ యాక్టివ్ అయిపోయి వీళ్ళకి ఆ విచక్షణ అనే బ్రెయిన్ కోల్పోతుంది. ఇలా జరగడం వల్ల వాళ్ళ కోపం వస్తుంది, ఆ తర్వాత బాధపడతారు. అది రాంగ్ అని తెలిసినా ఆపుకోలేరు. ఓకే, అంటే బేసిక్గా కోపం వచ్చిన వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, నాకు కోపం తెప్పించిందే వాడు తెప్పించిన కోపాన్ని నేను చూపిస్తే మళ్ళీ వాడు బాధపడతాడు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు కోపం తెప్పించారు కాబట్టి నేను ఎట్లాగైనా బిహేవ్ చేయాలి అనుకోవడం ఈజ్ ద మూర్ఖత్వంలో పరమ మూర్ఖత్వం. ఏంటంటే దట్ వాడు అలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రోడ్ మీద సిగ్నల్ లేదు కాబట్టి నేను మధ్యలో దూరిపోయి వెళ్ళిపోతాను, అక్కడ పోలీస్ లేడు కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాను అనేది ఎంత తప్పో, అలాగే నాకు వాళ్ళు కోపం తెప్పించారు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాను, నా కోపానికి కారణం వాళ్ళు కాబట్టి వాళ్ళు మారేదాకా నేను మారను అనుకుని బ్రతుకుతారు చాలామంది. ఆ కోపానికి ఇలా రగిలిపోతారు. ఓకే, అలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళే విషము తాగి అవతల వాడు చావాలి అనుకుంటే అవ్వదు. నీ కోపము నీకు నువ్వే విషములాగా మార్చుకుంటున్నావు. సో అలా వచ్చినప్పుడు నేను చెప్పాను, బ్రెయిన్లో ఒక పార్ట్ కట్ అయిపోతుంది. వాళ్ళకి అంత ఆలోచించే టైం కూడా ఉండదు. జస్ట్ నోట్లోంచి ఏవో పదాలు వచ్చేస్తుంటాయి, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేస్తుంటారు. ఇది నీ సెన్స్ ఆర్గన్స్ ఎప్పుడైతే అన్కంట్రోల్డ్గా అయిపోతాయో, ఎమోషన్ రావడం వేరు, ఎమోషన్ని అవేర్నెస్లోకి తెచ్చుకోవడం వేరు. ఓకే, ఎప్పుడైతే ఎమోషన్ ఎక్కువ అవుతుందో అవేర్నెస్ పోతుంది. నేను ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలియదు, తర్వాత బాధపడతారు మళ్ళీ. తర్వాత ఎందుకు అవేర్నెస్ వస్తుంది కాబట్టి. అప్పటిదాకా ఎమోషనే నడుస్తుంది, నీ అవేర్నెస్ని రానివ్వట్లేదు. నీ అవేర్నెస్ రానివ్వకుండా ఒక పెద్ద అడ్డుగోడలాగా ఎమోషన్స్ అన్నీ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ కెమికల్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల బాడీ హైజాక్ అయిపోతుంది. దానికి కారణాలుగా వాడెవరో బిహేవ్ చేశాడు, ఇది ఎలా చేసింది, నా లైఫ్ ఇంతే, అన్కంట్రోల్డ్ అయిపోయింది కాబట్టి. సో ఎవరికైనా కోపం వస్తుంది అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం దిస్ వరల్డ్ ఈజ్ అన్కంట్రోల్డ్ నా నుంచి అనే ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తారు. నాకు మా భార్య కాఫీ తెచ్చి ఇవ్వలేదండి, లేకపోతే అది ఇవ్వలేదు, కింద పడేశారు, ఇదే చేశారు అనేది వస్తే ఆ సిచ్యువేషన్ నా కంట్రోల్లో లేకుండా, చెప్పాను వాళ్ళకి అయినా వినరు అని, నేను చెప్పినట్టుగా వాళ్ళు లేరు కాబట్టి నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేది ఎక్కువ ఉంటుంది. బికాస్ ఈ వరల్డ్ ఈజ్ నాట్ వర్కింగ్ అకార్డింగ్ టు మై రూల్. నేను 6 గంటలకు వస్తాను, ఆ విషయం ఆవిడకి తెలుసు కదా, ఆ టైం కాబట్టి టీ పెట్టొచ్చు కదా. సో ఇలా ఉంటుంది. సో నాకు నచ్చినట్టుగా ఈ ప్రపంచం ఉండట్లేదు కాబట్టి దట్ ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్లో వాళ్ళు మాట్లాడడం, గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. ఇలా జరిగినప్పుడు డ్యామేజ్ అయ్యేది వాళ్ళకే. ఎవ్వరు కూడా నువ్వు తిడుతుంటే వావ్ ఎంత బాగా తిడుతున్నావు అందుకని నీతోనే ఉంటావు అనుకోరు. ఛాన్స్ దొరికితే నీ నుంచి వెళ్ళిపోతారు దూరంగా. నీ దగ్గర పనిచేసేవాడో లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు ఇది ఎప్పుడు పోతాడరా బాబు అనేటట్టుగా ఉండకూడదు. ఉంటారు కూడా చాలామంది అలా అయిపోతారు. ఎన్ని రోజులు ఈ కోపాన్ని భరించాలి మేము అని.
దీనికి రియల్ న్యూరలాజికల్ రీజన్స్ ఉన్నాయి. అంటే నిజంగా మైండ్లో సమ్ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉండి వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయలేక, ఆలోచనలు సరిగ్గా లేక వాళ్ళు అలాగా అయిపోతారు. రియల్ న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళు కంపల్సరీ డాక్టర్స్ని కలవాలి. అన్కంట్రోల్డ్ అగ్రెషన్ ఇలా వస్తున్నవాడు. సెకండ్ వచ్చేసి స్ట్రాంగ్ స్టోర్డ్ థీమ్స్ అండ్ థియరీస్ ఉంటాయి. ఓకే. ఎవరైనా కోపం వస్తుంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి మనం నేర్పించాల్సింది, చెప్పాల్సింది. ఇప్పుడు కోపం వచ్చింది వాళ్ళకి చెప్పాలి, నువ్వేదో అనుకుని థియరీ పెట్టుకున్నావు, ఆ థియరీకి దెబ్బ తగులుతుందని బాధపడుతున్నావు. ఓకే. సో 6 o'clockకి రాగానే టీ కాఫీ రెడీగా ఉండాలి అన్నాకు నువ్వేదో ఫిక్స్ అయి ఉన్నావు. దట్ 6 అవ్వగానే మేము అందరం ప్రపంచం ఆగిపోయి నీకోసం కాఫీ టీ రెడీ అయిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ వరల్డ్ విల్ నాట్ వర్క్ లైక్ దట్. ఎవరికైనా సరే వాళ్ళ స్పేస్ ఉంటుంది. ఆ థియరీని ముందు డిలీట్ చేయి అని చెప్పగలగాలి. ఓకే. ఆ థియరీ అలా ఉండడం వల్ల ఏం పని ఉంటుంది నీకు ఇంట్లో, నువ్వు ఖాళీ కూర్చుని ఉంటావుగా, ఏం పని ఉంటుంది అనే దాంట్లోకి వెళ్తారు. ఏం పనున్నా లేకపోయినా అన్నిసార్లు అలా జరగకపోవచ్చు అనేది ఉండాలి. కొన్నిసార్లు జరగకపోవచ్చు, చేయలేకపోయి ఉండొచ్చు, చేయాల్సిన అవసరం లేదు, అది కంపల్సరీ కాదు. ఇవన్నీ థియరీస్. ఆ థియరీని మనం బ్రేక్ చేయలేము. వాళ్ళ ఆ లోపల నుంచి ఆ థియరీని క్లియర్ చేస్తే తప్ప వాళ్ళకి రాదు. మా దగ్గరకు వచ్చినప్పుడు వీటిని మెంటల్ బ్లాక్స్ అంటాం. ఈ మైండ్లో ఈ బ్లాక్ పెట్టుకుంటారు. ఆ బ్లాక్ నుంచే ఆపరేట్ చేస్తారు. ఆ బ్లాక్ తీర్చడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తాం. కౌన్సిలింగ్ చేస్తాము, థెరపీ చేస్తాము, చాలాసేపు మాట్లాడతాము. ఎందుకు లెట్ ఇట్ గో అంటాం. ఇది ఒక స్టేజ్ వచ్చాక ఒక ప్యాటర్న్ అయిపోతుంది. వాళ్ళకి తెలియకుండానే అందులో పడతారు. ఇప్పుడు ఒక చక్రం పట్టాల మీద ఎక్కినట్టు అదిలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా ఓకే, నువ్వు బ్రేకులు కొట్టి ఆపేదాకా వెళుతూనే ఉంటుంది ఆ పట్టాలు. రావద్దు అనుకున్నానండి కానీ వెళ్ళిపోతుంది. నాకు కోపం రావద్దు అనుకుంటున్నాను కానీ వచ్చేస్తుంది. బికాజ్ ఇంతకు ముందే న్యూరోనల్ ప్యాటర్న్ రెడీ అయ్యి ఈజీ అయిపోయింది నీకు. ఓకే, ఏదో డ్యామేజ్ అవుతుంది, నీకు కోపం వస్తుంది, నీకు కోపం రాగానే అరుస్తావు, అరవగానే వాళ్ళకి ఏదో తెలుస్తుంది, వాళ్ళకి బుద్ధి వచ్చింది అనిపిస్తుంది, పని జరుగుతుంది. సో దిస్ హ్యాస్ బికమ్ ఏ ప్యాటర్న్. ఇందులోంచి నువ్వు బయటపడాలన్నా పడలేవు. ఓకే, అంటే ఆ కోపం వచ్చి చాలా మంది రిలేషన్షిప్, అన్న తమ్ముళ్ళు, భార్యాభర్తలు, ఫ్రెండ్స్ ఎంతో మంది విడిపోయి ఇప్పటికీ వాడు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, నాకు కోపం ఇంకా తీరలేదు అనే వాళ్ళు చాలా మంది అబ్సల్యూట్లీ ఉంటారు. బికాజ్ అది ప్యాటర్న్ అయిపోయి వాళ్ళు ఇంకా దానికే బందీ అయిపోయి ఇన్ని రోజులు వాళ్ళకి వచ్చే కోపం ఇప్పుడు ఆ కోపమే వాడిని పట్టుకునుంది, వదలదు. ఇవన్నీ ద డార్క్ ఫోర్సెస్ అంటారు. కోపము కానీ, కామము కానీ, లేకపోతే ఆశ కానీ, దురాశ కానీ, జెలసీ, ఓకే, మాత్సర్యము, ఇలాంటివన్నీ డీమనిక్ ఫోర్సెస్, బ్యాడ్ తామసిక ఫోర్సెస్ అన్నీ ఇలా ఉంటాయి. ఓకే, బేసిక్గా కోపం వచ్చేది ఫియర్ నుంచి కానీ, లేకపోతే ఆ అటాచ్మెంట్ లాస్ నుంచి కానీ. భయమే యాక్చువల్గా కోపం అనేది. నేను అరవకపోతే వాళ్ళకి నా మీద రెస్పెక్ట్ లేదు, పోతుందేమో అనే భయముతో చేస్తారు. నేను చెప్పినట్టుగా జరగట్లేదనే భయముతోనే. ఒక్కసారి వాళ్ళు తిరగబడి నేను చెయ్యను ఏం చేస్తావు అనంటే వాళ్ళ పని ఏమైపోతుందని ఇంక ఊగిపోతారు. ఓకే, సో పాయింట్ ఈజ్ ఆ బేసిక్ ఇన్స్టింక్టివ్ ఫియర్ నుంచే ఇవన్నీ కోపములాగా డెవలప్ అవుతుంటాయి. అండ్ ఎప్పుడైతే వాళ్ళు పదే పదే అదే ఆలోచిస్తారో అది మైండ్లో రిథమ్ అయిపోయాక అందులోంచి మళ్ళీ రావడం. మీరు ఎప్పుడైనా ఒక జారుడు బండ నుంచి జారిన వాళ్ళు లేస్తారు, మళ్ళీ జారిపడతారు, లేస్తారు, జారిపడతారు. బికాస్ అంతా అక్కడ ఆయిల్ ఉంది. సో అదే ప్యాటర్న్లో మళ్ళీ చేస్తే రాదు. ఓకే, సో దానికి ఎండ్ చేసుకోవడానికి ఫస్ట్ బ్రేక్ దట్ సెన్సరీ ఇంపల్స్ క్విక్గా. సో అలాంటి సీన్ ఏదైనా చూడగానే ఫస్ట్ బ్రేక్ ఇట్ డౌన్, అక్కడే ఆపాలి. ఒకసారి ఆ లూప్లో పడ్డామంటే తిరుగుతూ ఉంటుంది మళ్ళీ. నాకు వచ్చేస్తుంది కోపం, నాకు అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటారు. నువ్వు అలా రిథమిక్గా తిరుగుతున్నావు అంటే నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ దగ్గరే దాన్ని పట్టి కట్ చేయాలి. లేకపోతే అందులోకి పడితే మళ్ళీ తిరుగుతూ ఉంటుంది, హ్యామ్స్టర్ తిరుగుతుంది అట్లా, ఆ ఎలక అలాగే తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి కట్ ఇట్ అవుట్. ఓకే, ఒకవేళ చెయ్యలేని వాళ్ళు కోపం వస్తే వెంట్ అవుట్ చేయడానికి మెథడ్స్ కనిపెట్టు. నీ కోపం రావడం సహజం. ఒకవేళ బిహేవ్ చేశారు రాంగ్గా, నీ కోపం రావచ్చు. కానీ దానివల్ల నేను వాళ్ళని తిట్టను. నేను ఐ విల్ సెండ్ ఇట్ అవుట్ ఇన్ సమ్ అదర్ వే. రేస్ థెరపీ, సమ్ కైండ్ ఆఫ్ ఇట్ కెన్ బి. నేను గోడను కొడతాను, లేకపోతే గట్టిగా అరుస్తాను, లేకపోతే ఐ విల్ వెంట్ ఇట్ అవుట్ పిల్లో మీద కొడతాను. అట్లా వెంట్ అవుట్ అనే డిఫరెంట్ మెథడ్. గాజు గ్లాసులు ఎత్తి పగలు కొడుతుంటారు గోడలకేసి. కొంత మరీ అంత వైలెంట్ కాకపోయినా పిల్లోళ్ళు అక్కడ దగ్గర ఆగండి. సో దట్ యూ విల్ హ్యావ్ దట్ లెట్ గో ఆఫ్ ద ఎమోషన్. ఓకే, థర్డ్ వచ్చేసి ఒకవేళ చేసుకోగలిగితే ఆ టైంలో బ్రీదింగ్
కంట్రోల్ యువర్ బ్రెత్, ఎప్పుడైనా కంట్రోల్ యువర్ బ్రెత్. థర్డ్, వాళ్ళ మైండ్ నా మైండ్ ఒకటే అనే థియరీకి తీసుకురండి. వాళ్ళ మైండ్ నా మైండ్ ఒకటే అని తీసుకురావాలి. ఎప్పుడైతే ఈ మైండ్ని అర్థం చేసుకోమో వాళ్ళు చాలా దూరం ఉన్నట్టు, అరిస్తేనే కానీ వినరు అన్నట్టుగా అయిపోతుంది. దగ్గరున్న వాళ్ళ దగ్గర అరవం, మనసు దూరం వెళ్ళిన వాళ్ళ దగ్గర అరుస్తాం. ఓకే, అందుకని మనసు దూరం పెరిగినప్పుడు గొడవలు అరుపులు పెరుగుతాయి. మనిషి ఇక్కడ ఉంటే మెల్లగా మాట్లాడుతుంది, దూరంగా ఉంటే అరుస్తాం కదా, అలాగ మనసు దూరంగా వెళ్ళిపోయినా అరుస్తాం. ఓకే, సో అందుకని ఎవరి మీద అరుస్తున్నా వాళ్ళ మనసుకి నా అర్థం కావట్లేదు నా ఫీలింగ్ వాళ్ళకి అనేటప్పుడు అరుస్తాం. అందుకని వాళ్ళ మనసు నా మనసు ఒక్కటే, సరిగ్గా చెప్పాలేమో, మేబీ ఇంకో మెథడ్ మార్చాలేమో అన్నట్టుగానే చూడండి. అది 100 సార్లు అయినా 101వ ప్రయత్నం చేయండి. బికాజ్ ఎవ్వరూ ఈ ప్రపంచంలో మనకి బానిసలు కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనసుకి డిస్టెన్స్ని తగ్గించి ఒకటే అనే ఫీలింగ్లోకి తీసుకురండి. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ అలాంటి కోపం తెప్పించే సందర్భం అంటే 2 ఉంటాయి. ఒకటి, అది కావాలనే కోపం తెప్పిస్తున్నాడు, నువ్వు కోపడుతున్నావు అంటే నువ్వే ఓడిపోయినట్టు. ఓకే, నువ్వు కోపడ్డా అరవలేదు అంటే దాని అర్థము, అరిచినా కూడా వాళ్ళు మారలేదంటే అర్థము వాళ్ళు మారాలనుకోవట్లేదు కదా, అందుకని నువ్వే ఓడిపోతున్నావు. సో నువ్వు అరిచినా వాళ్ళు మారట్లేదు అంటే వాళ్ళు మారాలనుకోవట్లేదు. వాళ్ళు నువ్వు అరవడానికి కోపం తెప్పించడానికి కావాలనే బిహేవ్ చేస్తున్నారంటే నువ్వు అరిచి లాభం లేదు కదా. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది, దిగి అని గొడవ పడతారు. వాడు నిజంగా నేను యాక్సిడెంట్ చెయ్యాలి అని పొద్దున్న నిర్ణయం తీసుకుని వస్తే నువ్వు తగిలించేసి ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు కదా. ఒకవేళ బై మిస్టేక్ అయి ఉంటే నువ్వు అరిచినా ఉపయోగం లేదు కదా. దాన్ని ఎట్లా తేల్చుకుంటావో, డబ్బులా ఏమన్నా దాని డ్యామేజ్ కావాల్సింది ఫినిష్ చేసుకోవాలి. కోపము నీకు పనికి రాదు, ఎక్కడా కూడా పనికిరాదు. నువ్వు స్పాయిల్ చేసుకోవడం తప్ప. కోపము, అగ్రెషను, ఆవేశము ఓన్లీ ఫార్ సర్వైవల్ కోసమే. ఇంట్లోకి టైగర్ వచ్చింది ఫైట్ చేయాలన్నప్పుడు, లేకపోతే నువ్వు ఏదైనా గ్రేవ్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మాత్రమే. ఇది తెలియక చాలామంది చేసుకున్న కెమికల్ టార్చర్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కోపం వస్తుంది, వాళ్ళ మైండ్లో చాలా రిపిటేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ఆ స్ట్రెస్ నుంచి వాళ్ళ కార్టిజాల్ పెరుగుతుంది. ఆ కార్టిజాల్ నుంచి రిపీటెడ్గా వాళ్ళ బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. స్లోగా తెలియకుండానే జాయింట్ పెయిన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ, అన్నెసెసరీగా న్యూరలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ తెచ్చుకుంటారు జస్ట్ బై అన్నెసెసరీ కోపం. ఒక అతను తెలుసు నాకు, వాళ్ళ కొడుకుని తిడతా ఉంటాడు, కొడతా ఉంటాడు, చదువురా నీకు బుద్ధి లేదారా అని కొడుతుంటాడు. వాళ్ళు చూడరా ఎట్లా చేస్తారు, వీళ్ళు చూడరా ఎట్లా చేస్తారని ఏదో కొడుతుంటాడు. కొట్టి వీడు ఆవేశం అయిపోయి ఫుల్ ఇట్లా బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాడు, మళ్ళీ కోపం వస్తుంది, కొట్టుకుంటాడు. దానివల్ల నీ కార్టిజాల్ పెరిగి స్ట్రెస్ మేనేజ్ చేసుకోలేక న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ చేసుకుని వాడు చదువుతాడో లేదో నీ లైఫ్ స్మాష్ అయిపోతుంది. తర్వాత అన్లక్కీగా వాళ్ళు ఏదైనా షాప్ ఏదో పెట్టుకుని బాగా డబ్బులు సంపాదించాడు అనుకో, అందులో ఈ రోజుల్లో చాలా మెథడ్స్ ఉన్నాయి డబ్బులు సంపాదించనుకో, నువ్వు ఒక దుర్మార్గమైన ఫాదర్గా మిగిలిపోతావు. వాళ్ళ చైల్డ్హుడ్లో నువ్వు ఒక విలన్గా, ట్రామాగా మిగిలిపోతావు. ఎవడి లైఫ్లోనూ మనము ట్రామాగా మిగలకూడదు. ఎవరి లైఫ్లోనూ మన కారణము చేత మనము ట్రామాగా మిగలకూడదు. ఎవరు ఎలా బ్రతకాల, పిల్లాడండి వాడు చెప్పకపోతే వినడండి, చెప్పు అంతే, అక్కడితో ఎండ్. కొట్టకూడదు, వాళ్ళు మార్చేయాలి, నా పరువు, నా ప్రతిష్ట, చదవకపోతే భవిష్యత్తు, ఇవన్నీ నీ భవిష్యత్తే నీకు పూర్తిగా తెలీదు. పిల్లల భవిష్యత్తుని ఏం డీల్ చేస్తాం? వద్దు, అనవసరమైన స్ట్రెస్లో పడవద్దు. ఓకే, చెప్పాలి కదా చెప్పు, అంతే. మాట్లాడాలి కదా మాట్లాడు, ట్రై చేయాలి కదా ట్రై చేయి, అంతే. వాళ్ళు అప్పటికీ వినట్లేదు, ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎవరి తలరాతకి మనం బాధ్యులము కాలేము. ఇది బయట నుంచి చెప్తున్నాను అనుకుంటారు, నిజంగా చెప్తున్నా. ఎంతమందిని మేము కౌన్సిలింగ్ చేస్తామో అందరికీ చెప్తానని మాట. దట్ ప్రయత్నం చేయి. ఏదో మా దగ్గరకు వచ్చారు, మాట్లాడాము, అంతవరకే. వరి అవ్వద్దు, స్ట్రెస్ అయిపోద్దు. దానివల్ల నీ బీపీలు పెంచుకోవద్దు. వాడి జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దేయాలని చూస్తారు. ఎంతమంది ఉన్నారు పేరెంట్స్ అలా. నేను మా పిల్లల భవిష్యత్తు వాళ్ళకు నీ ఆత్రమే వస్తుంది వాళ్ళకి, అంతే. నీ టెన్షన్, నీ ఆత్రం, నీ ఆగమాగం అవ్వడం వస్తుంది, ఇంకేం రాదు. పిల్లల భవిష్యత్తు నువ్వేం తీర్చిదిద్దలేవు. ఎవరైతే అలా చేయాలి ఆత్రం పడతారో దే విల్ సఫర్. ఆ సఫరింగే పిల్లలకి జెనెటికల్గా అందిస్తావు. సో ఆపేయాలి. సఫరింగ్కి పనే లేదు,
లోపల హాయిగా ఉండాలి. ఉన్న రోజున మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ మ్యాజిక్ అన్నిటిని మారుస్తుంది. ఓకే, హోప్ ఇది అర్థం కావాలి. యా, థ్యాంక్ యూ.